నమస్తే అండి, నా పేరు విశ్వసేతునాథ్ రెడ్డి. సో మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తామండి. సో నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలానికి చంద్రంపల్లి తాండాకు సర్వేకి రావడం జరిగిందండి. సో ఇక్కడ ఇది గ్రామ పంచాయతీ అండి. ఈ గ్రామ పంచాయతీ బోర్ కోసం మేము సర్వేకి రావడం జరిగింది. రీసెంట్గా 2 days బ్యాక్ మన నాగర్ కర్నూలు జిల్లా అన్నారం అనే విలేజ్లో మేము సర్వేకి వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ బోర్ అనేది ఫుల్ సక్సెస్ అయిందండి. అక్కడ మేము 5 బోర్లు ఇచ్చాము. 2 రైతులకి, నరేందర్ రెడ్డి సార్కి, ఆ తర్వాత కసిరెడ్డి అనే వాళ్ళకు సర్వే చేసి ఇచ్చాము. సో నరేందర్ రెడ్డి సార్ 2 బోర్లు వేశారు, 2 బోర్లు సక్సెస్ అయినాయి. ఆ తర్వాత అదే ఊర్లో 2వ పాయింట్ ఇచ్చాము, 2వ రైతుకు సర్వే చేసాం కసిరెడ్డి అని. కసిరెడ్డి సార్కు కూడా బోర్ వేశారు, వాళ్ళకు కూడా నిన్న డ్రిల్లింగ్ జరిగింది. సో ఇక్కడ వీడియో చూడండి, ఫుల్గా వాళ్ళకు 3-3.5 ఇంచు నీళ్ళు పడ్డాయండి. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు అంటే బేసిక్గా వాళ్ళు 200 అడుగులు వేసి బాగా ఫెయిల్ అయినారండి ఆ ఊర్లో. ఇంకా వాళ్ళకి అక్కడ నల్లబండ కాకిరాయి వస్తుందని మొన్న చెప్పాం కదా. సో మ్యాస్టీసీ కసిరెడ్డి సార్ బోర్ వేసేటప్పుడు 60 అడుగులోనే 3 ఇంచులు నీళ్ళు వచ్చాయండి. సో 60 feet వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ లూజ్ సాయిల్ వచ్చేసి బోర్ ఏమైనా కొలాప్స్ అవుతుందని వాళ్ళు ప్యానిక్ అయ్యారండి. సో అలా ఏమి ఇబ్బంది ఉండదు. అక్కడి నుంచి 60 అడుగుల నుంచి 150 అడుగుల దాకా వేశారు. సో వాటర్ పెరగడమే జరిగిందని బోర్ ఎటువంటి పరిస్థితుల్లో కొలాప్స్ అనేది కాలేదు. సో ఆ తర్వాత వాళ్ళు ఐరన్ కేసింగ్ వేసుకుని ముందరకు అనేది వెళ్ళడం జరిగింది. సో ఏంటంటే ఆ ఊర్లో 1, 2, 3, 4 బోర్లు ఫుల్ సక్సెస్ అయినాయి. రైట్ అండి, థ్యాంక్ యూ.